చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన చంద్రబాబు పుట్టినరోజు వేడుకల గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. ఈ రోజు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యాలయంలో అయితే భారీ వేడుకలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని టీడీపీ పార్టీలు ఉన్నాయో అందరూ అయితే భారీగా అయితే వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. కేక్ కటింగ్ అనే అలా చాలా వేడుకలు అయితే చేసుకుంటున్నారు. బ్లడ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రధాన కార్యాలయంలో ఆయన మీద అభిమానంతో కొంతమంది 4 పాటలు రాయడం జరిగింది. ఆ పాటలు కూడా ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఆయన పుట్టినరోజు సందర్భంగా బుక్ లాంచింగ్ అట్లాగే కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేశారు. సో ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరూ ఒక విజనరీ లీడర్ పుట్టినరోజుని ఎంత గ్రాండ్గా చేయాలో అయితే ఇక్కడ చూపించడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంటే ఒక విజనరీ లీడర్ అండ్ 4.0 అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే 4 సార్లు సీఎం అయ్యారు కనుక ఆ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని, వాళ్ళ కుటుంబం కూడా ఈ రాజకీయ పరంగా ఎంతో వాళ్ళ సేవలు అందించారని కూడా చెప్తున్నారు. అలాగే పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళ సేవలు అందించే విధంగా చంద్రబాబు నాయుడు వాళ్ళని మోటివేట్ చేస్తుంటారని, అలాగే ఇక్కడ కూడా క్లస్టర్ క్లాసెస్ అనేవి ఏర్పాటు చేస్తారు. సో అమలు చేసే ప్రతి పథకం ప్రజల్లోకి వెళ్ళే విధంగా అయితే ఆయన మోటివేట్ చేసి ప్రతి వారానికి ఒక్కసారైనా టీడీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చి నేరుగా కార్యకర్తలతో కూర్చొని ఆయన సంభాషిస్తారని, ఆయన విజన్స్ థాట్స్ ఇక్కడ కార్యకర్తలతో పంచుకోవడం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆయన మోటివేట్ చేస్తారని కూడా చెప్తున్నారు. అలాగే ఈ గత 5 ఏళ్ళు రాష్ట్రం ఎంత ఇబ్బంది పడిందో కూడా ఆయన చూశారు. ఆ టైంలో కూడా ఆయన నిద్రపోకుండా నిరంతరం రాష్ట్రం కోసం కృషి చేస్తూనే ఉన్నారు. అమరావతి కోసం అయితే ఎల్లప్పుడూ ఫైట్ చేస్తూనే ఉన్నారు. సో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా P4 పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 2029 కల్లా పూర్తి పేదరిక నిర్మూలన చేసే ప్రయత్నంగా అయితే ఈ అడుగులు వేయబోతున్నామని అయితే చెప్తున్నారు. సో చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ గారు ఇద్దరు ఆధ్వర్యంలో టీడీపీ అలాగే రాష్ట్రం అంతా చాలా ఆనందంగా ఉంటుందని, అలాగే కొత్త పథకాలతో ప్రజలకి ఎప్పుడు వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా అయితే అడుగులు వేస్తుందని చెప్తున్నారు. అలాగే టెక్నాలజీ విధంగా కూడా ఒక విజనరీ లీడర్ ఆలోచిస్తే ఎట్లా ఉంటుందో ఈ టెక్నాలజీ అయితే అమరావతిని చూసి మనం తెలుసుకోవచ్చు. క్వాంటమ్ వ్యాలీ దాన్ని ప్రపంచంలో కల్లా మన రాష్ట్రంలోనే ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే అమెరికాకి సిలికాన్ వ్యాలీ అలాగో అమరావతికి క్వాంటమ్ వ్యాలీ అనే పేరు కూడా తీసుకొస్తున్నారు. సో టెక్నాలజీ అనే కాదు, ప్రతి జిల్లాకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాకి ఒక్కొక్క విశిష్టత అనేది తీసుకురావడం జరుగుతుంది. సో గత 5 ఏళ్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టము, ఈ రాష్ట్రానికి ఇంకెవరు పెట్టుబడులు పెట్టద్దు అన్న వాళ్ళే ఈసారి పెట్టుబడులు మేము పెడతామని వచ్చే విధంగా అయితే చంద్రబాబు ఆలోచనలు అయితే కనపెడుతున్నాయి. అలాగే ఎంతోమంది పెట్టుబడులు పెట్టేందుకు ప్రతి జిల్లాని తమ వంతుగా డెవలప్ చేసేందుకు కూడా ముందుకొస్తున్నారు. 2047 కల్లా విజనరీ ఆంధ్రాగా మార్చే ప్రయత్నంగా అయితే కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. సో ప్రతి ఒక్కరు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు 100 ఏళ్ళు ఇలాగే అభివృద్ధి మార్గంలో నడవాలని కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ విశ్వాతో హారిక, YK న్యూస్, విజయవాడ.